వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ప్రారంభించి అమరరాజా విద్యాలయం 8వ వార్షికోత్సవంలో పాల్గొన్న పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్. నెల్లూరు జిల్లా తవనంపల్లి మండలం దిగువ మాగం గ్రామంలో ఈరోజు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ రాజన్న ఫౌండేషన్ సౌజన్యంతో 25 కోట్ల వ్యయం నిర్మించిన అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు. అనంతరం అమరరాజా విద్యాలయం 8వ వార్షికోత్సవ వేడుకల్లో అమరరాజా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గల్లా రామచంద్ర నాయుడుతో కలిసి పాల్గొన్నారు. 8వ వార్షికోత్సవ వేడుకల్లో అమరరాజా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గల్లా రామచంద్ర నాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ, గల్లా రామచంద్ర నాయుడు అమెరికా నుంచి వచ్చి వ్యాపార సామ్రాజ్యం సృష్టించి చిత్తూరు జిల్లాలో వేలాది మంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించి చిత్తూరు జిల్లా అభివృద్ధికి విశేష కృషిని అందిస్తున్నారు. అలానే రాజన్న ఫౌండేషన్ ద్వారా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది గ్రామీణ యువతకి ఉచిత శిక్షణ అందించి తన కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఇప్పుడు దిగువ మాగం నందు అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని నా చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా దిగువ మాగం పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువత తన నైపుణ్యతను మెరుగుపరుచుకోవడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎంతగానో దోహదపడుతుందని ఆశిస్తున్నానని, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్, ఎలక్ట్రానిక్ కి సంబంధించిన శిక్షణ ఇప్పించడం జరుగుతుందని, స్థానిక ఉద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరియు పిల్లలు చదువుతో పాటు సంస్కృతి కార్యక్రమాలు మరియు ఇతర రంగాల్లో జ్ఞానాన్ని పెంచుకొని భవిష్యత్తులో మంచి వృద్ధిలోకి వచ్చి రాష్ట్రానికి అదేవిధంగా దేశానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అమరరాజా వ్యవస్థాపక అధ్యక్షులు గల్లా రామచంద్ర నాయుడు మాట్లాడుతూ, ఇప్పటికే పేటమిట్ట నందుగల అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వేలాది మంది గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా శిక్షణ అందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు దిగువ మాగం నందు 2వ బ్రాంచ్ ని ప్రారంభించడం జరిగింది. మరియు పిల్లలు చదువుతో పాటు అన్ని రంగాలలో తమ ప్రతిభను మెరుగుపరుచుకొని అభివృద్ధిలోకి రావాలని కొనియాడారు. మరియు గ్రామీణ పిల్లలకి అత్యాధునిక సదుపాయాలతో విద్యను అందించాలనే దృక్పథంతో డిజిటల్ ఎడ్యుకేషన్ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కావున ఈ అవకాశాన్ని సమీప గ్రామీణ పిల్లలు మరియు నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలను పెంచుకోవాలని కోరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో అమరరాజా విద్యాలయం విద్యార్థిని విద్యార్థులు దాదాపు 600 మంది వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలలో అలరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజన్న ఫౌండేషన్ నిర్వాహకులు రాళ్లపల్లి సతీష్, డీన్ రవికుమార్, అమరరాజా హెచ్ఆర్ సీనియర్ జనరల్ మేనేజర్ నళిని కుమార్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ధనంజయ నాయుడు, అమరరాజా విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ జయశ్రీ మరియు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. And we have one school skill development center, second skill development center. And so far we have this. So bank, we constructed a building for bank, school, proper course, information exchange, computer education, recreation and amphitheater. This is the amphitheater where we can house. అమరరాజా సంస్థల ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. నేను గడిచిన 23 సంవత్సరాలుగా జర్నలిజం ఫీల్డ్లో ఉన్న కారణంగా అమరరాజా సంస్థల దాతృత్వం గురించి, వారి సేవా కార్యక్రమాల గురించి నాకు బాగా తెలుసని అనుకునేవాడిని. కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇనాగ్రేట్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ సంస్థల నుంచి గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ సమాజానికి అందించినటువంటి సేవల్ని చూసిన తరువాత నేను ఈ అమరరాజా గ్రూప్ సంస్థలకి సెల్యూట్ చేయదలుచుకున్నాను. వర్షం నీరు తప్ప వేరే ఆధారం లేనటువంటి ఈ ప్రాంతానికి వర్షపు నీటిని ఒడిసి పట్టి చుక్క చుక్కని సేద్యం కోసం వాడడం కోసం
చెక్ డ్యామ్లు కట్టడం కోసం కానీ, రైతులకి అనేక రూపాల్లో సేవలు అందించడంలో కానీ, పారిశ్రామికంగా అభివృద్ధి చేసి వేల కుటుంబాలకి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించడంలో కానీ, కొన్ని వందల మంది ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకోవడంలో కానీ, వారు పుట్టి పెరిగినటువంటి గ్రామాలలో సకల సౌకర్యాలని ఏర్పాటు చేయడంలో కానీ, ఈ వ్యవస్థని సమూలంగా మార్చగలిగినటువంటి వ్యవస్థ చదువు అని తెలుసుకొని, వారి అభివృద్ధికి కూడా కారణం చదువు అని తెలిసి, ఆ మూలాన్ని నా చుట్టూ ఉన్నటువంటి సమాజానికి ఇవ్వాలని విద్యాసంస్థలు నెలకొల్పడంలో కానీ, వీటన్నిటి రూపంలో 218 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వాళ్ళు సిఎస్ఆర్ కింద సమాజం కోసం ఖర్చు పెట్టారనే విషయం తెలుసుకుని, నిజంగా నేను ఈరోజు చెప్తున్నాను, అతిశయోక్తి కాదు. నెక్స్ట్ పద్మశ్రీలలో ఈ కుటుంబం ఉండాలని కోరుకుంటున్నాను. సమాజం నుంచి మనం ఏం పొందామని కాదు, మన జీవిత కాలంలో సమాజానికి మనం ఏమి ఇచ్చాం, సమాజాన్ని మనం ఏ విధంగా ప్రభావితం చేశాం అని సార్థకత చేసుకున్నటువంటి దంపతులు వీరు. ఆ దంపతులకి భగవంతుడు మరింత శక్తినిచ్చి మరింత మందికి వారు దోహదపడాలని, వారు మార్గదర్శకులు కావాలని నేను మనసారా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని కోరుకుంటున్నా. స్కిల్ డెవలప్మెంట్ అనేది లేక చాలామంది దారి తప్పి తిరుగుతున్నారు. యుక్త వయసులో సుమారుగా 16 సంవత్సరాలకే వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చి 100% ప్లేస్మెంట్ ఇచ్చి ఉద్యోగ భద్రతను కల్పించి జీవితానికి ఒక భరోసా కలిగించి చిన్న వయసులో చెడు మార్గంలో పోకుండా కష్టపడే తత్వాన్ని నేర్పించి సమాజం మీద వదిలిపెడుతున్నటువంటి వాళ్ళని ఈ సమాజం ఎప్పటికీ వదిలిపెట్టుకోదు. ఈ సమాజం మీకు రుణపడిందని మరొకసారి తెలియజేసుకుంటూ, ప్రభుత్వం కూడా ఇలాంటి వారిని గుర్తిస్తుంది. ప్రభుత్వమే అన్ని కార్యక్రమాలు చేయాలంటే సాధ్యం కాదు. కాబట్టి ఇలాంటి సమాజ ఉద్ధారకుల ద్వారా ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుందని, ప్రభుత్వం కూడా వీరికి అండగా ఉంటుందని, వీరికి అండగా ఉండే విషయంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా నేను ముందుంటానని మీ అందరి ద్వారా మరొకసారి తెలియజేసుకుంటూ, అమరాజా సంస్థల ఫౌండర్ గారికి, చైర్మన్ గారికి, గల్లా దంపతులకి మరొక్కసారి నేను నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మీ సేవా కార్యక్రమాలు మరింతగా కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. లాడ్ ఆఫ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో ముఖ్యమైనది ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రీ గురించి మీకు చాలా తెలుసు. ఇప్పుడు ప్రత్యక్షంగా 18,000 పైనే ఉద్యోగం చేస్తున్నారు, పరోక్షంగా ఇంకా బోల్డంత మంది. అది కాకుండా సిఎస్ఆర్లో ఎడ్యుకేషన్ పైన, స్కిల్ డెవలప్మెంట్ పైన చేసిన తర్వాత ఈరోజు దిగుముఖంలో, రేపు పేటమెట్లో ఎడ్యుకేషన్ స్కూల్ ప్రోగ్రామ్ ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఇది ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ పేటమెట్లో జరుగుతూ ఉంది. ఇది రెండో సెంటర్. అక్కడ వచ్చి జనరల్గా ట్రైనింగ్ ఇస్తూ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ డిఫరెంట్ స్కిల్స్ డెవలప్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చి స్పెసిఫిక్గా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, ఈఎంఎస్ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం
అండ్ ఆల్సో అదర్ టెక్నాలజీ నేర్పించడం. అండ్ ఆల్సో ఎంఈపీ అంటే మెకానికల్ ప్లంబింగ్, ఎయిర్ కండిషనింగ్ అండ్ ఆల్సో ది ఎలక్ట్రికల్, ఈ మూడింటి పైన ఇక్కడ స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాం. అదొక చాలా స్పెషల్గా వచ్చేది, ఇంతవరకు ఎప్పుడు లేదు, ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాం. ఎందువల్ల అంటే ప్లంబింగ్ అవసరం లేని మనుషులు లేరు. ఏ ఇల్లు కట్టుకోవాల్సి వచ్చినా, ఏది చేసుకోవాల్సి వచ్చినా ప్రతిదానికి ప్లంబింగ్ అనేది ఉండాలి. ఎలక్ట్రికల్ అది సేమ్ థింగ్. అండ్ హెచ్విఎస్సీ అంటే ఎయిర్ కండిషన్ కావచ్చు, రిఫ్రిజిరేటర్ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, అన్నీ ఉంటాయి. వీటన్నిటికీ రిపేర్ చేయడానికి అవన్నీ కావాల్సిన స్పెషల్గా నేర్పిస్తారు. కొంతమంది స్పెషలైజ్డ్ ల్యాబ్స్ నుంచి స్పాన్సర్షిప్ తీసుకొని వాళ్ళ ద్వారా స్పెషల్గా నేర్పిస్తాం. అంతవరకు ఎక్కడ లేదు ఇటువంటి ల్యాబ్స్ పెట్టింది. ఎందువల్లంటే దేశంలో జరిగిన ఇళ్లలో ఫైరింగ్ కానీ, ఇండస్ట్రీలో ఫైరింగ్ కానీ, ఇన్స్టిట్యూషన్స్లో ఫైరింగ్ కానీ ఎక్కడ జరిగినా కానీ ప్రతి ఒక్కటి కూడా ఎలక్ట్రికల్తోనే స్టార్ట్ అయింది. కాబట్టి క్వాలిటీ ఎలక్ట్రీషియన్స్ లేని దానివల్ల ఏమి ఇబ్బంది అవుతుందో చూసుకోవాలి. అందుకోసం ఇక్కడ ట్రైన్ చేసిన వాళ్ళు మంచి ఎలక్ట్రీషియన్గా కావాల్సిన ప్రాక్టీస్ నేర్పిస్తారు, మంచి పద్ధతులు నేర్పిస్తారు. ప్లంబింగ్ అదేవిధంగా నీకు వాటర్ లీకేజ్ కావచ్చు, 3 రోజులకు వచ్చి పోవచ్చు, ఏదైనా కానీ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు రిఫ్రిజిరేటర్ పనిచేయాలంటే ప్లంబింగ్ చక్కగా ఉంటేనే పనిచేస్తుంది. అలాగా ఏది యూటిలిటీస్ చేసుకొని ఇళ్ళ కాడ కానీ ఇండస్ట్రీకి అయితే మరీ స్పెషల్, వీటికి కావాల్సినటువంటి పద్ధతి వస్తుంది. అండ్ హెచ్విఎస్సి అది ప్రతి ఒక్కటి స్పెషల్గా ట్రైనింగ్ ఇప్పిస్తాం. అయితే దీని మీద స్పెషాలిటీ అది కాకుండా స్కూల్ ప్రోగ్రామ్ ఉంటుంది. రూరల్ ఎడ్యుకేషన్ పెట్టాము. ఎల్కేజీ నుంచి 12th వరకు చెప్తా ఉన్నాం. సిబిఎస్ఎంఎస్ ఆల్ డిజిటల్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడు ఏఐ అంటూ ఉండాలి. డిజిటల్ కూడా కాకుండా ఏఐకి అది భవిష్యత్తులో అలాగనే ఉంటుంది. దానికి కావాల్సినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే బాగుంటుందని చెప్పి డిజిటల్ ఎడ్యుకేషన్ పెట్టాం. కాబట్టి ఎవరి క్లాస్ రూమ్ విల్ హ్యావ్ ది స్మార్ట్ బోర్డ్. దే టాక్ విత్ ది బోర్డ్ అండ్ డిస్కస్ విత్ ది బోర్డ్ అండ్ గో టు దట్ వన్. టీచర్స్ కానీ అందరూ కూడా ఎవరిబడి పిల్లలు నేర్చుకోవడానికి టీచర్స్ చెప్పడానికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. అటువంటి ఫెసిలిటీస్ని క్రియేట్ చేసిన స్కూల్స్ చాలా తక్కువ. మేము కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఎక్కడ లేదు. మేము ఇది ఓన్లీ వాలంటరీ ఎడ్యుకేషన్, చాలా తక్కువ రేట్లో పెట్టి ఏదో రేట్లు లేకపోయినా ఏమీ లేదు, ఫస్ట్ కెన్ పే ది రిమైనింగ్ మనీ ఆల్సో. కానీ రేట్ పెట్టకపోతే ఎవరికి దాని మీద వాల్యూ తెలియదు. చాలా ఈనాటి కూడా పెట్టేది ఎల్కేజీ నుంచి పోవాలంటే 3,000, 10th క్లాస్కి వచ్చిన 10,000. ఇప్పుడు ఎక్కడ పోయినా పెద్ద ఇది కాదు. కానీ అదే మీకు ల్యాక్స్లో కట్టాల్సి వస్తుంది. అట్లా కాకుండా మిగతా ఖర్చులంతా మా ట్రస్ట్ భరిస్తూ అది పెట్టింది. ఎందుకంటే వాలంటరీగా టీచర్స్, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ మేము కూడా అప్పుడు పే చేస్తామనే ఫీలింగ్ రావడం. ఇప్పుడు పిల్లలు వాళ్ళు కొంత పే చేస్తూ ఉన్నారు, బాధ్యత తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఎప్పుడు స్టూడెంట్, పేరెంట్, టీచర్స్ పిలిచినా అందరూ కూడా వస్తారు. అది ఎందుకు వచ్చిందంటే డబ్బు ఇవ్వకపోతే ఏదో గవర్నమెంట్ స్కూల్ పోయినట్టు ఉంటుంది. ఎవరికి వచ్చేది పోతుంది కదా అనుకుంటారు. అలా కాకుండా క్రియేట్ చేయడానికి కోసం పెట్టాము. అది సిఎస్ఆర్ యాక్టివిటీస్ గురించి ఇండస్ట్రీ పెట్టడానికి చాలా ఉంది. అది మీకు తెలియదే లేదు. ఈ స్కూల్స్ గురించి చెప్పాలని కూడా కోరుతుంది. అని మీకు మీ పిల్లలు కూడా చాలామంది మీ పిల్లలు కూడా ఎక్కడ చదువుకుంటూ ఉంటారు అనుకుంటారు. కాబట్టి నేను స్పెషల్గా చెప్పిన అవసరం. థ్యాంక్ యూ. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును,
డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.